నిష్కల్మషంగా తోటి జీవులను ప్రేమిస్తూ తమ శక్తి మేరకు బాబా సేవ చేయగల వారి ఎడల బాబా దయ అపారంగా ఉంటుంది. మన కోరిక ఆలోచన స్థాయిలో ఉండగానే, లేక మనం బాబాను అడిగిన తక్షణమే కోరినవన్నీ ప్రసాదిస్తారు. అవి మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే అలా బాబా మనకు ప్రసాదించాలంటే మన సర్వస్వం ఆయనకు అర్పణ చేయాలి. అప్పుడు మన హృదయంలో దాగి ఉన్న అన్ని అభిష్టాలను ఆయన తీరుస్తారు. మనకు ఏది అవసరమో ఏది అవసరం లేదో బాబాకే తెలుసు. మన కోరిక తీరలేదంటే అది మనకు అనవసరం అన్నది బాబా నిర్ణయంగా గ్రహించాలి. ముందు ముందు అంతకన్నా మెరుగైన దానిని మన కోసం బాబా సిద్ధం చేసి ఉంటారు. ఒక మధ్యతరగతి వ్యక్తి స్కూటర్ కొనలేకపోతున్నాని అని బాధపడ్డాడు. కానీ బాబా యందు నమ్మకం ఉంచి ఆర్తిగా ప్రార్థించాడు. బాబా దయ వల్ల ఆదాయం పెరిగింది. కారునే కొనగలిగాడు. బాబాకు నమ్మిన బంటుగా ఉన్నప్పుడు మనకెదురైన ఎలాంటి చిక్కు సమస్యనైనా బాబా పరిష్కరిస్తారు. బాబా తత్వంలోని సులభమైన విధి విధానాన్ని తప్పక పాటించి సడలని నమ్మకంతో ఆయన్ని ఆర్థిస్తే అద్భుతాలు సృష్టించగలరు. ఒక్కొక్కసారి అవి మన ఊహకు కూడా అందవు. పసిపిల్లల మనస్తత్వంతో ఆయనను ఆశ్రయిస్తే మానవ ప్రయత్నంతో లభ్యం కానివి కూడా మనకు సమకూరుస్తారు బాబా. బాబా పట్ల వినయ విధేయతలతో ఆయనను శరణు వేడితే మన బాగోగులు బాబానే చూసుకుంటారు. అడిగినవి అడగనివి అన్నీ సమకూరుస్తారు. జై సాయిరామ్. जोड़ तो वे न भावे